హాయ్ అందరికీ. సో, ఈరోజు పైథాన్ ఇంటర్వ్యూ క్వెషన్స్ చెప్తాను. ఇట్లాగ 2 లిస్ట్ ఇచ్చేసి ఇట్లా ప్రింట్ స్టేట్మెంట్స్ ఇస్తే ఏమవుతుంది, రిజల్ట్ ఏమొస్తుందని అడుగుతారు. సో, ఇది ప్రింట్ చేసినప్పుడు ట్రూ వస్తుంది. ఇదేంటంటే ఫాల్సు. ఈక్వల్ టు అన్నప్పుడు ఆ రెండిట్లో ఉన్న వాల్యూస్ చెక్ చేస్తది. అదే ఈస్ పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే వాల్యూ చెక్ చేయదు. ఇవి ఎక్కడ లొకేషన్ ఎక్కడ స్టోర్ అయింది, ఏ ఆబ్జెక్ట్ అంటే ఆ వేరియబుల్స్ ఏ ఆబ్జెక్ట్‌కి పాయింట్ ఔట్ చేస్తుందనేది చెక్ చేస్తుంది మెమరీలో. సో, మనం లొకేషన్ చెక్ చేయడానికి ఐడీ ఫంక్షన్ యూజ్ చేస్తాము. అది నేను ఇంకో వీడియోలో ఇంతకుముందు చేశాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఈ లిస్ట్ అనేది మ్యూటబుల్ కాబట్టి మళ్ళీ సేమ్ లిస్టే క్రియేట్ చేసినా వేరే ఆబ్జెక్ట్‌లో స్టోర్ అయి ఉంటుంది. అంటే లిస్ట్ అంటే మ్యూటబుల్ కాబట్టి. సో, అందుకని ఇవి సేమ్‌గా కాదు. ఇప్పుడు ఇట్లా సేమ్‌గా కావాలంటే ఎలా చేయాలంటే సెపరేట్ లిస్ట్ మళ్ళీ బీలో పెట్టకుండా ఏ ఈక్వల్ టు బి అని పెట్టామనుకో ఆర్ బి ఈక్వల్ టు ఏ అని పెట్టాము. ఇలా పెడితే అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ ఇస్తుంది. థ్యాంక్ యూ.